ఈ 1.2 బిఫోర్ వాల్యూ అంటే ఎగ్జాంపుల్ సమ్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు చూడండి ఒకసారి 1.2 ఎక్సర్సైజ్ చూడండి. ఎక్సర్సైజ్ 1.2 ఈ ఎక్సర్సైజ్ 1.2లో మనకి ఫస్ట్ చూడండి ఒకసారి ఏముందో. ఫస్ట్ క్వశ్చన్, క్లాసిఫై ది ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. అంటే మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, ఆ నెంబర్స్ ఏమిటి ఇర్రేషనల్ రేషనల్ అని మళ్ళీ డిఫైన్ చేయమన్నాడు. ఫస్ట్ √27, ఈ √27 వాల్యూని ఈజ్ ఈక్వల్ టు √27 అంటే 3 9 జార్, 9 అంటే మళ్ళీ 3 3 జార్, 3 ఇంటూ ఈ 9 అని రాయొచ్చు మనం, 3 3 జార్. మనకి స్క్వేర్ రూట్ లో సేమ్ టర్మ్ 2 టైమ్స్ ఉంటే ఆ 2 టైమ్స్ క్యాన్సిల్ ఏమవుతుంది, 1 టైం అవుట్ సైడ్ వస్తుంది. అంటే 3 ఇంటూ 3 ఏమవుతుంది, 3 ఇంటూ రూట్, ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ అంటే స్క్వేర్ రూట్ వల్ల ఎంత డిఫరెంట్ అవుతుంది, స్క్వేర్ 3 ఇంటూ 3 ఎంత అవుతుంది 3 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇంకా అవుట్ సైడ్ వాల్యూ ఎంత 3. అలా ఇక్కడ మనకి 3 3s ఉన్నా కూడా ఈ 2 3s క్యాన్సిల్ 1 3 బయటకు వచ్చింది, ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంది స్క్వేర్ రూట్ 3 అంటే 3 ఇంటూ √3. మరి 3 ఇంటూ √3 ఏముంది, √3 ఉంది. ఆ √3 అంటే అదేమవుతుంది ఇర్రేషనల్, ఇదేమవుతుంది ఇర్రేషనల్. therefore it is an irrational number. ఇర్రేషనల్ నెంబర్ ఎలా చేశారు మీరు ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ రూట్ లో ఒక వాల్యూ ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది ఇర్రేషనల్ అవుతుంది. ఇది మల్టిప్లికేషన్ వాల్యూ కూడా ఏమవుతుంది ఇర్రేషనల్. అంటే టోటల్ మనకి గివెన్ వాల్యూ ఏదైతుందో √27 అనేది ఏమవుతుంది అండ్ ఇర్రేషనల్ నెంబర్. మరి సెకండ్ పాయింట్కి వచ్చాక ఏం ఇచ్చాడు ఇక్కడ మనకి √441 ఇస్తే దీన్ని ఎలా ఇచ్చిండే సార్ 21 జార్, 21 జార్ మల్టిప్లికేషన్ చేస్తే సారీ 21 ఇంటూ 21 చేస్తే 121 21 221 ఎంత అవుతుందంటే 42, యాడింగ్ చేస్తే 441 అంటే 21 జార్ ఎంత అవుతుంది 441 కాబట్టి ఫైనల్ వాల్యూ ఎంత అవుతుంది 2 వాల్యూస్ అన్నీ ఈక్వల్ కాబట్టి స్క్వేర్ రూట్ లో 2 వాల్యూస్ ఈక్వల్ అయితే రూట్ క్యాన్సిల్ ఏమొస్తుంది ఆ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఎంత ఇక్కడ 21. ఇక్కడ దీని రూట్ ఉందా లేదు, రూట్ లేకపోతే ఏమవుతుంది రేషనల్, రూట్ ఉంటేనే రేషనల్ అవుతుంది, రూట్ లేకపోతే ఏమవుతుంది రేషనల్ అవుతుంది. therefore it is a rational number. ఇంకా అనదర్ వాల్యూకి వచ్చాక థర్డ్ పాయింట్ ఏముందో చూడండి సారీ. థర్డ్ పాయింట్ గివెన్ వాల్యూ ఉంది 30.2342342345 అండ్ ఎక్సెట్రా. గివెన్ వాల్యూ సర్చ్ వస్తే పాయింట్కి రైట్ సైడ్ వాల్యూస్ అండ్ ఎక్సెట్రా వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఎక్సెట్రా అంటే కంప్లీట్ అయిపోతేనేమో టెర్మినేటింగ్, పాయింట్తో కంప్లీట్ అంటే కంటిన్యూస్గా రాకుండా ఇలా పర్ఫెక్ట్గా వాల్యూ వచ్చింది అనుకోండి దాన్ని ఏమంటాం టెర్మినేటింగ్ అంటాం. కానీ ఇక్కడ ఏమైంది అండ్ కంటిన్యూస్ వాల్యూస్ అంటే లాస్ట్ వాల్యూ మనకు తెలుస్తలేదు, లాస్ట్ వాల్యూ తెలియకపోతే ఏమవుతుంది నాన్ టెర్మినేటింగ్. ప్లస్ ఇంకొకటి ఇక్కడ రిపీట్ అవుతున్న వాల్యూ 2 3 వచ్చింది, మరి నెక్స్ట్ వాల్యూ 4 వచ్చింది, మళ్ళీ 2 3 వచ్చింది, మళ్ళీ ఏమొచ్చింది 4 5 అంటే ఏమవుతుంది రిపీటెడ్ వాల్యూ కాదు, రిపీటెడ్ వాల్యూ అయితే రికరింగ్, నాట్ రిపీటెడ్ కాబట్టి ఏమవుతుంది నాన్ రికరింగ్. ఏమవుతుంది నాన్ రికరింగ్ అంటే నాన్ టెర్మినేటింగ్ ప్లస్ ఇంకోటి నాన్ రికరింగ్ కాబట్టి therefore it is a నాన్ టెర్మినేటింగ్ ఇంకోటి అండ్ నాన్ రికరింగ్. ఎలా చెప్తున్నా నాన్ టెర్మినేటింగ్ అంటే ఎండ్ వాల్యూ లేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్, రిపీటెడ్ కాదు అంటే వచ్చిన వాల్యూ మళ్ళీ రావడం లేదు. ఇందువల్ల 2 3 వచ్చింది కానీ మళ్ళీ మధ్యలో వచ్చింది 4 వచ్చింది, మళ్ళీ 2 వచ్చింది, మళ్ళీ వచ్చింది 4 5 వచ్చింది. ఇలా రిపీటెడ్ వాల్యూ కూడా కాదు కాబట్టి నాన్ రికరింగ్ అంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ అయింది కాబట్టి ఒకసారి చూడండి ఎండ్ వాల్యూ ఉందనుకోండి రేషనల్, రిపీటెడ్ అనుకోండి రేషనల్, రిపీట్ అయినా కూడా ఏమవుతుంది రేషనల్. అలా కాకుండా రిపీట్ కావడం లేదు ఎండ్ కావడం లేదు, ఈ రెండు జరుగుతుంది ఏమవుతుంది ఇర్రేషనల్. ఫైనల్ వాల్యూ ఏమవుతుంది ఇట్ ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఎలా చెప్పావు ఫర్ సపోజ్ పాయింట్ కాదు ఒక వాల్యూ రిపీట్ అయింది అనుకోండి దాన్ని రేషనల్ కింద రాయొచ్చు. అలా కాకుండా కంప్లీట్గా పాయింట్ పర్ఫెక్ట్ వాల్యూ వచ్చింది అనుకోండి అది కూడా ఏమవుతుంది రేషనల్.
అలా కాకుండా రిపీట్ కావడం లేదు అండ్ ఎక్సెట్రా కూడా ఉంది కాబట్టి అదేమవుతుంది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇంకా ఫోర్త్ పాయింట్కి వచ్చాక ఫోర్త్ పాయింట్ ఏముంది మనకి 7.48 మనకి గివెన్ సమ్ చూసినప్పుడు పాయింట్కి రైట్ సైడ్ అండ్ ఎక్సెట్రా ఉంది. అండ్ ఎక్సెట్రా అంటే నాన్ టెర్మినేటింగ్ ప్లస్ 48 ఒకే అక్కడ 2 డిజిట్ వాల్యూ రిపీట్ అవుతుంది. ఏంటంటే 2 డిజిట్ వాల్యూ 48, ఈ 2 డిజిట్ వాల్యూ 48 రిపీట్ అవుతుంది కాబట్టి ఈ 48 కాబట్టి ఏమవుతుంది రికరింగ్. అంటే అండ్ ఎక్సెట్రా ఉన్నా కూడా అది ఏమవుతుంది రిపీటెడ్ అవుతుంది కాబట్టి అది ఏమవుతుంది రేషనల్. ఏమవుతుంది రేషనల్. ఫర్ సపోజ్ మీకు తెలియదు కాబట్టి 1/3 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. మరి 1/3 వాల్యూ ఎంత 0.3 ఎన్ టైమ్స్ 3 టైమ్స్ మళ్ళీ 10 నుంచి 9 పోతే 1 మళ్ళీ 3 టైమ్స్ మళ్ళీ 3 టైమ్స్ అండ్ ఎక్సెట్రా అంటే 0.333 అండ్ ఎక్సెట్రా అంటే ఏమైంది 1/3 అయింది. మరి 1/3 ఏంటి ఫ్రాక్షన్ అంటే ఏమవుతుంది రేషనల్ నెంబర్ అవుతుంది. అందువల్ల ఇది ఆటోమేటిక్ గా ద అబవ్ వాల్యూ కూడా ఏమవుతుంది ఫ్రాక్షన్ అవుతుంది. ఫ్రాక్షన్ అంటే రేషనల్ నెంబర్. ఇట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ ఇంకోటి ఏంటి అండ్ రికరింగ్. ఎందువల్ల రిపీట్ అవుతుంది కదా మరి రికరింగ్. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. డెఫినేషన్ బట్టి మనకి ఏం చెప్తుంది రికరింగ్ అంటే కంపల్సరీ ఏమవుతుంది రేషనల్ అవుతుంది. రికరల్ అవ్వచ్చు లేదా టెర్మినేటింగ్ అయినా పర్లేదు. నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ కూడా ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ అనేది ఫిఫ్త్ పాయింట్ 11.2132435465 ఇక్కడ చూడండి సార్. ఇక్కడ 11 పాయింట్ తర్వాత ఏముందంటే 21 మళ్ళీ 325 మళ్ళీ 43546 ఉంది. ఎక్కడైనా చూసినప్పుడు ఇక్కడ 21 వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది 3 వచ్చింది మళ్ళీ 2 మళ్ళీ 4 మళ్ళీ 3 5 అంటే ఏమవుతుంది వాల్యూ రిపీటెడ్ కాదు. వాల్యూ రిపీటెడ్ కావడం లేదు కూడా. ఇక్కడ ఏమన్నాడు సరిగ్గా చూడండి సరే లాస్ట్ వాల్యూ ఇచ్చేసాడు. లాస్ట్ వాల్యూ ఇస్తే ఏమవుతుంది టెర్మినేటింగ్ అండ్ రిపీటెడ్ అవుతుందా రిపీట్ కావడం లేదు కాబట్టి నాన్ రికరింగ్. టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ కాబట్టి అది ఏమవుతుంది రేషనల్. ఎందుకు చెప్తాం అంటే ఇక్కడ కంటిన్యూస్ గా వాల్యూ లేదు నాన్ రికరింగ్ కూడా కాదు కాబట్టి మనకు కండిషన్ లో గివ్ ఆల్రెడీ థర్డ్ ప్రాబ్లం చూడు నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ కాబట్టి ఇర్రేషనల్ చెప్పావు. ఈ దీంట్లో అది ఆల్రెడీ రిపీటెడ్ అవుతుంది కంటిన్యూస్ గా ఉంది కాబట్టి నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ కాబట్టి ఏమైంది రేషనల్ అయింది. కానీ ఈ సమ్మర్ చేస్తే లాస్ట్ ఎండ్ పాయింట్ వచ్చేసింది. ఎండ్ పాయింట్ ఎంత ఏమవుతుంది టెర్మినేటింగ్. ఎండ్ పాయింట్ అంటే ఏమవుతుంది అండ్ ఎక్సెట్రా లేదనుకోండి టెర్మినేటింగ్. అండ్ ఎక్సెట్రా అంటే నాన్ టెర్మినేటింగ్ ప్లస్ రిపీటెడ్ కావడం లేదు నాన్ రికరింగ్. రిపీటెడ్ కావడం లేదు కాబట్టి నాన్ రికరింగ్. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్. ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ అండ్ ఇంకోటి ఏమవుతుంది టెర్మినేటింగ్ అయింది. ఎలా చెప్తావు లాస్ట్ పాయింట్ తెలిసిపోయింది టెర్మినేటింగ్ అయింది. ఇది రిపీట్ కావడం లేదు అండ్ నాన్ రికరింగ్. మరి నాన్ రికరింగ్ కూడా అయింది కాబట్టి దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అండ్ ఎక్సెట్రా ఉంటేనే ఇంచుమించి రేషనల్ నెంబర్ వస్తుంది. అండ్ ఎక్సెట్రా లేని నెంబర్ ఏదైనా కూడా కంపల్సరీ ఏమవుతుంది కంప్లీట్గా రేషనల్ నెంబర్ అవుతుంది. ఇంకా సిక్స్త్ పాయింట్కి వచ్చాక ఫైనల్ వాల్యూ ఏమొస్తుంది చూడండి సారి 0.30 మళ్ళీ 300 మళ్ళా 3003 అండ్ ఎక్సెట్రా. ఇక్కడ చాలా గమనిస్తే పాయింట్ సైడ్ చూస్తే రైట్ సైడ్ అండ్ ఎక్సెట్రా ఉంది. అండ్ ఎక్సెట్రా అంటే ఏమవుతుంది నాన్ టెర్మినేటింగ్. అండ్ ఎక్సెట్రా అంటే ఇది అక్కడ ల్యాండ్ పాయింట్ వచ్చేసింది కాబట్టి టెర్మినేటింగ్. అండ్ ఎక్సెట్రా అంటే నాన్ టెర్మినేటింగ్. ప్లస్ ఇంకొకటి చూడండి 3 ఉంది కదా సార్ ఇక్కడ 3 వచ్చేస్తుంది అంటే కుదురుతుందా. ఇక్కడ 30 వచ్చింది, ఇక్కడ 300 వచ్చింది, ఇక్కడ 300 వచ్చింది. నెక్స్ట్ ఏమవుతుంది 340 అంటే ఒకటే వాల్యూ రిపీట్ అవుతుంది అక్కడ దానికి జీరోస్ యాడ్ అయిపోతున్నాయి అంటే కంటిన్యూస్ గా రిపీట్ అవడం లేదు కాబట్టి ఇట్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్. అంటే రిపీట్ ఇది అండ్ ఎక్సెట్రా ఉంది కాబట్టి నాన్ టెర్మినేటింగ్. ఇంకోటి ఏంటి అండ్ ఎక్కడైనా రిపీట్ అవుతుందా రిపీట్ కావడం లేదు. రిపీట్ కాకపోతే ఏమవుతుంది నాన్ రికరింగ్. దేర్ఫోర్ ఏమవుతుంది ఇట్ ఈజ్ యాన్ ఏమవుతుంది కండిషన్ బట్టి ఇర్రేషనల్ నెంబర్.
ఎలా చెప్తామంటే ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్. ఆల్రెడీ ప్రీవియస్ సమ్ చేసాం అదే. నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ ఏమైంది? ఇర్రేషనల్ అయింది. ఇది కూడా ఏమవుతుంది? నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ కాబట్టి యాన్ ఇర్రేషనల్ నెంబర్. యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బిట్ పార్ట్ ఇస్తాడు, లేదా 1 మార్క్ క్వశ్చన్స్ ఇస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఏదైనా సమ్మ వచ్చినప్పుడు అది ఇర్రేషనలా రేషనలా? రూట్ అంటే ఏమవుతుంది? ఇర్రేషనల్ అవుతుంది. రూట్ లేకపోతే ఏమవుతుంది? ఇర్రేషనల్ అవుతుంది. రూట్ అంటే ఇర్రేషనల్, రూట్ లేకపోతే రేషనల్. అలా కాకుండా పాయింట్ వైజ్ ఇచ్చాడు. పాయింట్లో అన్ఎక్సెప్టెడ్ ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఏమవుతాయి? అన్ఎక్సెప్టెడ్ ఉన్న వాల్యూస్ అన్ని రేషనలా ఇర్రేషనల్ అంటే చెప్పలేము. అది ఎండ్ పాయింట్ ఉందా? టెర్మినేటింగ్. ఎండ్ పాయింట్ ఉంటే టెర్మినేటింగ్. రిపీట్ కాకపోతే నాన్ రికరింగ్. రిపీట్ అయితే రికరింగ్. రికరింగ్ అయ్యే వాల్యూస్ అన్ని కూడా ఏమవుతాయంటే రేషనల్ అవుతాయి. రికరింగ్ అయ్యే వాల్యూస్ అన్ని ఏమవుతాయి? రేషనల్ అవుతాయి. నాన్ రికరింగ్ అన్ని ఏమవుతాయి? ఇర్రేషనల్. ఎందులో ఇస్తుంది ఇక్కడ? నాన్ రికరింగ్. ఇక్కడ కూడా ఏంటి? నాన్ రికరింగ్. ఈ వాల్యూస్ అనేవి ఇర్రేషనల్. ఇక్కడ కూడా ఏమవుతుంది? ఇర్రేషనల్. ఇంకా ఎనదర్ మోడల్కి వచ్చాక ఇదంతా ఫస్ట్ క్వశ్చన్లో పాయింట్స్. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 6 పాయింట్స్ ఉన్నాయి. ఎనదర్ ప్రాబ్లంకి వచ్చాక చూడండి ఒకసారి. ఆపకండి, కంటిన్యూకి వెళ్ళిపోవాలి. అది చెప్తున్నాను నేను. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి సార్. సెకండ్ పాయింట్ క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్ హౌ ఇర్రేషనల్ నెంబర్ డిఫర్ ఫ్రమ్ రేషనల్ నెంబర్స్. ఏమడిగాడు? ఎక్స్ప్లెయిన్ విత్ an irrational number differ from rational number. అంటే ఏంటి? రేషనల్కి ఇర్రేషనల్కి ఉన్న డిఫరెంట్. అంటే డిఫరెన్స్ అంటే బ్యాడ్ అని చెప్పాలి. ఎలా చెప్తాం? డెఫినేషన్ ఉంది ఆల్రెడీ. రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ డెఫినేషన్ ఏం చెప్తుంది? ఏ నెంబర్ విచ్ కెన్ బి రిటర్న్. ఏ నెంబర్ విచ్ కెన్ బి రిటర్న్ in the form of ఇది p by q. ఏ నెంబర్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. ఇక్కడ p q ఏంటి? ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0. కండిషన్ బట్టి మనం చెప్తుంటే వేర్ p q నాట్ ఈక్వల్ టు 0 అండ్ p, q ఆర్ ఇంటీజర్స్. ఇది డెఫినేషన్ వైజ్ దీనికి రేషనల్ నెంబర్స్కి. అదే దీని డిఫరెన్స్ అంటే ఏంటి? డిఫరెన్స్ అంటే ఏమి కాదు, p by q మోడల్లో ఉంటేనేమో ఏమవుతుంది? రేషనల్ అవుతుంది. p by q మోడల్లో లేనివి అంటే నాట్ రిటర్న్ అని. నాట్ రిటర్న్ అంటే ఏంటి? ఈ రేషనల్ చూడండి సారి. ఏం చెప్తుంది? ఏ నెంబర్ విచ్ కాంట్ అంటే కెనాట్ అని, విచ్ కాంట్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ విచ్ కాంట్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్. ఏ ఫార్మ్ అది? p by q. p by q రూపంలో రాస్తేనేమో రేషనల్ అవుతుంది. రాయకపోతే అదేమవుతుంది? ఇర్రేషనల్. అంటే డిఫరెన్స్ అంటే అంతే. ఫార్ములా ఉంటే రేషనల్, ఫార్ములా లేకపోతే ఇర్రేషనల్. ఇదే డిఫరెన్స్ ఇక్కడ. థర్డ్ పాయింట్కి వచ్చాక, థర్డ్ క్వశ్చన్కి వచ్చాక ఏమి ఇచ్చారు? థర్డ్ క్వశ్చన్ ఇక్కడ ఫైండ్ యాన్ ఇర్రేషనల్. ఫైండ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్ between 5/7 and 7/9. How many more there
how more there may be. Find an irrational number between 5/7 and 7/9. How many more there may be అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ అడిగాడు కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ మోడల్ ఏ వస్తుంది? ఫర్ సపోజ్ ఫార్ములా చూద్దాం సార్. an irrational number between ఏంటి ఇర్రేషనల్ నెంబర్? ఏ అండ్ బి. అంటే ఏబి అని 2 నెంబర్స్ తీసుకుని ఆ ఇర్రేషనల్ నెంబర్స్ ఆ నెంబర్స్ కి బిట్వీన్ నెంబర్ కావాలన్నాడు. బిట్వీన్ నెంబర్ కావాలంటే ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఏబి. స్క్వేర్ రూట్ ఏంటి ఇక్కడ? ఏబి. మరి స్క్వేర్ రూట్ ఏబి అయితే ఇక్కడ యాన్ ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? స్క్వేర్ రూట్ ఏబి అయింది. ఇక్కడ లెట్ ఏ వాల్యూ ఎంత? 5/7 అండ్ బి వాల్యూ ఎంత? 7/9. మరి ఫార్ములా బట్టి ఏమవుతుంది? రూట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 5/7 ఇంటూ 7/9. 7 క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ 5/9. మరి స్క్వేర్ రూట్ 5/9 ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ 5 ఈ డివైడెడ్ బై 3. ఇందువల్ల ఇక్కడ రూట్ అనేది 5 లేదు, అందులో రూట్ 5 డివైడెడ్ బై 9 రూట్ ఎంత? 3. అంటే మనకి బిట్వీన్ నెంబర్ ఏమవుతుంది చూడండి. యాన్ ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ 5/7 అండ్ 7/9. ఆన్సర్ ఏంటి? యాన్ ఇర్రేషనల్ నెంబర్ between 5/7 and 7/9 ఇది ఏమొచ్చింది మనకి? రూట్ 5/3. ఎలా చెప్పావు? ఫార్ములా యూజ్ చేసావు. ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ ఏ అండ్ బి అనేది ఫార్ములా ఏంటి? వాటిని మల్టిప్లికేషన్ చేయండి. ఆ 2 నెంబర్స్ మల్టిప్లై చేసేదానికి ఏం వేయాలి? స్క్వేర్ రూట్ వేయాలి. 2 నెంబర్స్ మల్టిప్లై చేసి స్క్వేర్ రూట్ ఎత్తే ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి? ఏ వాల్యూ? 5/7. బి వాల్యూ ఎంత ఇచ్చాడు? 7/9. మల్టిప్లికేషన్ చేసావు. మల్టిప్లికేషన్ చేద్దాం వచ్చింది 7 క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్ అయింది? ఇది డినామినేటర్, ఇదేంటిది? న్యూమినేటర్. 7 క్యాన్సిల్ అయితే 5 1 jar 5, 9 1 jar 9 అంటే 5/9 వచ్చింది. మరి 9 స్క్వేర్ రూట్ ఉంది. 9 స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత? 3. ఇంకా రూట్ వేయకూడదు. 9 స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత? స్క్వేర్ రూట్ 9 ఈజ్ ఈక్వల్ టు 3. స్క్వేర్ రూట్ 9 ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి ఈ రూట్ 9 నడిచాడు ఏం వేసాను? 3 వేసాను. ఇంకా 5 రూట్ లేదు కాబట్టి రూట్ 5 డివైడెడ్ బై 3. therefore మనకి ఏమొచ్చింది? an irrational number between 5/7 and 7/9. ఏమొచ్చింది? ఆన్సర్ ఈజ్ రూట్ 5/3. నెక్స్ట్ అనదర్ సమ్కి వచ్చాక నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ సమ్ థర్డ్ సమ్కి వచ్చాక థర్డ్ సమ్ అయింది. ఫోర్త్ సమ్ చూడండి సార్. ఏంటో సమ్ ఏంటంటే ఈసారి find two irrational numbers between 0.7 and 0.77. అంటే ఇక్కడ అడిగింది ఫైండ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 0.7 అండ్ 0.77 అడిగాడు. ఇక్కడ డెసిమల్ పార్ట్ లో ఉన్నాయి. బట్ డెసిమల్ పార్ట్ లో ఉన్న వాల్యూస్ నువ్వు మల్టిప్లికేషన్ చేసి దాని స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే అది నాట్ పాసిబుల్. అందువల్ల ఏం చేయాలి? ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను. two irrational numbers between 0.7 and 0.77 are
మరి ఒకటైతే ఈజన్ రద్దాం, 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏమైందంటే 0.7 అండ్ 0.77 ఏంటి రూట్ 0.7 అండ్ రూట్ 0.77 ఈజ్ ఈక్వల్ టు 1 చేస్తే ప్రాసెస్లో ఏమవుతుంది 0.712345 అండ్ అనదర్ వాల్యూ 0.72356365 ఎక్సెట్రా. అంటే ఈ వాల్యూస్ ఎలా వస్తాయి, మనం ఆ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఏమవుతాయి గివెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో గివెన్ నెంబర్స్ 0.7 అండ్ 0.77 వాల్యూని మల్టిప్లై చేయాలి. ముందు మల్టిప్లై చేసిన తర్వాత దానికి ఒక వాల్యూ వస్తుంది స్క్వేర్ రూట్ వాల్యూ. ఆ స్క్వేర్ రూట్ వాల్యూలో మిడిల్లో ఉన్న వాల్యూస్ మనం రాసుకోవాలి. అయితే ఈ మనకు పాసిబిలిటీ లేదు అక్కడ, ఎందుకంటే ఈ వాల్యూ మనం ఫైండ్ చేయాలంటే మల్టిప్లై చేయాలి. ముందు మల్టిప్లై చేసిన తర్వాత ఎంత వస్తుంది స్క్వేర్ రూట్ ఎంత వస్తుంది అంటే 7 7 jar 49 4 7 7 jar 49 49 4 ఎంత 53 డెసిమల్స్ 0 అంటే 0.539 ఏం చేయాలి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. అది మనకు లాంగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఏమొస్తుంది మనకి 0.712345 అండ్ ఎక్సెట్రా తర్వాత 735 అలాగే 62679 అండ్ ఎక్సెట్రా. ఎందుకంటే మన లాస్ట్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా నాన్ రికరింగ్లో ఉంటాయి. ఇర్రేషనల్ నెంబర్స్ అన్ని ఎలా ఉంటాయి నాన్ రికరింగ్, అంటే ఎండ్ పాయింట్ తెలీదు. ఎండ్ పాయింట్ తెలిస్తే ఏమవుతుంది రేషనల్, ఎండ్ పాయింట్ తెలియకపోతే కంపల్సరీ ఏమవుతుంది ఇర్రేషనల్ అవుతుంది. సమ్ ఎప్పుడైనా బిగినప్పుడు ముందు ఏం చేయాలి గివెన్ రేషనల్ నెంబర్స్ గివెన్ నెంబర్స్ అయ్యే ముందు గివెన్ నెంబర్స్ ఏంటి ఇక్కడ 0.7 అండ్ 0.77. అనదర్ ప్రాబ్లం వచ్చాక ఫిఫ్త్ ప్రాబ్లంకి వచ్చాక ఏముంది ఇక్కడ మనకి ఫిఫ్త్ ప్రాబ్లం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ 5 అప్ టు 3 డెసిమల్స్ అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్. అంటే రూట్ 5 వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రూట్ 5 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి దానికి డివిజన్ ప్రాసెస్ చేయాలి, స్క్వేర్ రూట్ డివిజన్ చేయాలి. స్క్వేర్ రూట్ డివిజన్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే పర్వాలేదు, ఐడియా లేకపోతే చూడండి ఒకసారి. స్క్వేర్ రూట్ 5 డివిజన్ చేయాలంటే 5 మరి 5 కదా నెక్స్ట్ వాల్యూస్ లేవు కాబట్టి పాయింట్ పెట్టి డిజిట్స్ పెట్టుకోవాలి. ఎన్ని డిజిట్స్ జీరోస్ యాడ్ చేయాలి, 0000. అంటే మన జనరల్గా చేసే డివిజన్కి పాయింట్ 0 పెట్టుకుంటాం, కానీ ఇక్కడ స్క్వేర్ రూట్ అంటే డబల్, స్క్వేర్ రూట్ అంటే అదే నెంబర్ 2 టైమ్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే మనకి డబల్ వాల్యూకి బార్ పెట్టాలి, డబల్ వాల్యూకి బార్ పెట్టుకోవాలి. ఫస్ట్ వాల్యూ చూద్దాం సారీ. ఫస్ట్ అనేది అక్కడ ఎంత 5 అనే వాల్యూ మనకి ఏ వాల్యూకి స్క్వేర్ రూట్ దగ్గర ఉంది 4 అంటే ఎంత 2 2 jar 5 అనే వాల్యూ ఏ స్క్వేర్ రూట్ వాల్యూకి దగ్గర ఉంది 4 ఉంది. 4 ఎలా వచ్చింది 2 2 jar అంటే 2 2 jar అంతా 4 2 2 jar 4 కాబట్టి 5 నుంచి 4 క్యాన్సిల్ అంతా 1 సబ్ట్రాక్షన్ చేసాం 1 వచ్చింది. మరి ఇక్కడ ఎన్ని జీరోస్ తీసుకోవాలి డౌన్ మనం జనరల్గా డివిజన్లో 1 జీరో తీసుకుంటాం, కానీ ఇక్కడ ఎన్ని జీరోస్ తీసుకోవాలి 2 జీరోస్ యాడ్ అయ్యి ఇక్కడ ఎంత వచ్చింది 100. మరి ఇక్కడ స్క్వేర్ రూట్ కాబట్టి దాన్ని డబల్ చేయాలి. డివిజన్ నెక్స్ట్ డివిజన్ ఏం చేయాలి డబల్ చేయాలి. నెక్స్ట్ డినామినేటర్ అంత ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ నెక్స్ట్ డినామినేటర్ ఏమవుతుంది దీని ట్వైస్ అవుతుంది. దీని ట్వైస్ ఎంత 4, దాని ట్వైస్ ఎంత 4. ఇప్పుడు 4కి రైట్ సైడ్ ఒక ప్లేస్లో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అదే వాల్యూతో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ రీచ్ అవ్వాలి. ఎలా రీచ్ అవుతుంది చూడండి 1 వేసావు 1 4 1 41 రీచ్ అవ్వలేదు. 2 వేసావు 242 ఎంత 84. 3 వేద్దాం అనుకున్నాం 343 129. 343 ఎంత వచ్చింది 110 వచ్చింది, అంటే 100 అబౌవ్ వచ్చేసింది. 100 అబౌవ్ అంటే 3 సెట్ అవుతలేదు. నేను దాని బిఫోర్ వాల్యూ ఎంత వేసావు 242 ఎంత వచ్చింది 84. సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ ఎంత అవుతుంది సబ్ట్రాక్షన్ 10 నుంచి 4 పోతే 6. ఇక్కడ ఎంత ఉంటుంది బారింగ్ విత్లో ఇది 10 తర్వాత ఇక్కడ ఒకటి వెళ్ళింది కాబట్టి 9 అవుతుంది. ఇదేమో 10 ఉన్నాయి, ఇక్కడ 0 అవుతుంది, ఇందులో 1 క్యాన్సిల్ అయింది కాబట్టి 9 నుంచి వెళ్ళిపోతుందంతా 1. పాయింట్ మనకి ఏంటి ఆల్రెడీ 2 జీరోస్ ఉన్నాయి, నెక్స్ట్ ఇంకో 2 జీరోస్ తీసుకున్నాం. ఏమొచ్చింది 1600 వచ్చింది. మరి దీని ట్వైస్ ఎంత 42 ట్వైస్ ఎంత 84. 42 ట్వైస్ ఎంత 84. దీనికి 1600 రీచ్ అవ్వాలంటే ఏ వాల్యూ సూటబుల్గా ఉందని చూసావు 1 వేసావు 1తో మల్టిప్లై చేసావు. వేసిన వాల్యూతో మల్టిప్లై చేయాలి. ఏ వాల్యూ సూటబుల్గా ఉందో ఆ వాల్యూ వేసి
అదే వాల్యూతో ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. అందువల్ల సేమ్ వాల్యూతో మల్టిప్లై చేస్తే 1841 ఎంత అవుతుంది, 841. ఇంకా చాలా డిఫరెన్స్ ఉంది. 1 రీచ్ అవుతుంది అనుకుంటే 2 వేసావు, 2 వేస్తే 2 2 జార్ 4, 2 4 జార్ 8, 2 8 జార్ 16, 1600 అబోవ్, 1600 అబోవ్ రీచ్ అవుతలేదు మనకి. అందువల్ల 1 వేస్తే సరిపోతుంది కాబట్టి 1 వేసావు. 1841 ఎంత, 841. ఈ వేస్తే అక్కడ 1 వేసావు, 2 అయితే అబోవ్ వాల్యూ అయిపోతుంది కాబట్టి 1 వేస్తే 1841 ఎంత, 841. సబ్ట్రాక్షన్ ఎంత, 9. ఇది ఎంత అవుతుంది బారింగ్ లో, మరి ఇది 6 నుంచి చూడొస్తే 10 అయింది, బారింగ్ చేసే కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది 9, ఇది ఎంత అవుతుంది 10, 10 నుంచి 1 పోతే 9, 9 నుంచి 4 క్యాన్సల్ ఎంత, బారింగ్ మెథడ్ కాబట్టి బారింగ్ ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఎక్కడి నుంచి మొదలెట్టాలి. ఇది 6 బార్ అవుతుంది ఎంత అవుతుంది, 10 అయింది, ఇది ఎంత అవుతుంది ఇప్పుడు 5, ఇది ఎంత అవుతుంది 5, ఇక్కడ ఒకటి క్యాన్సల్ అయింది కాబట్టి 5 అయింది, అక్కడ ఒకటి యాడ్ అయింది కాబట్టి 10. ఈ 10 నుంచి పక్కదానికి వెళ్ళింది మళ్ళీ, అప్పుడు ఇది 10 నుంచి ఓడిపోయింది ఎంత 9, ఇక్కడ ఒకటి యాడ్ అయితే ఏంటంది 10, 10 నుంచి 1 క్యాన్సల్ అవుతాయి 9, 9 నుంచి 4 క్యాన్సల్ అవుతాయి 5, ఇది 5, ఇది సబ్ట్రాక్షన్ అవుతుంది 1 యాడ్ అయింది 15, 15 నుంచి 8 క్యాన్సల్ అవుతాయి 7. పాయింట్కి మళ్ళీ ఇంకోటి 2 జీరోస్ వేసుకుందాం. దీని ప్రైస్ ఎంత, దాని ప్రైస్, దీని ప్రైస్, దీనిది దీని ప్రైస్ ఉన్నామా 841 ప్రైస్ ఎంత 16, తర్వాత ఇది 8 2. ఒకసారి శ్రద్ధ చూడండి, ఇది 4 డిజిట్స్, ఇది ఎన్ని డిజిట్స్, ఇక్కడ 5 డిజిట్స్, ఇది 4 డిజిట్స్, ఇదేమో 5 డిజిట్. ఫస్ట్ డిజిట్ 1 వేసుకున్నాం, 116 అంటే సేమ్ 16,000 వస్తుంది. 2 వేద్దాం అనుకున్నాం, 216 ఎంత 32,000, ఇంకా చాలా ఉంది. 3 వేద్దాం అనుకున్నాం, 316 ఎంత 48, ఇంకా గ్యాప్ ఉంది. 4 వేద్దాం చూసావు, 416 ఎంత 64 రీచ్ అవుతుంది అనుకున్నా, కానీ దాని బిఫోర్ చూడోసారి 416 64 అక్కడ దాకా బాగుంది. మరి 4 8 ఎంత 32, 32 ప్లస్ అంటే 32 3 ఉంటుంది, 3 ప్లస్ 64 ఎంత 67, పర్లేదు. 5 వేద్దాం అనుకున్నాం, 516 ఎంత 80, ఇదేమో 75 ఉంది, ఎక్కడ ఎంత వస్తుంది 80 వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ చివరి డిజిట్స్ తీసుకోండి, ఈ చివరి డిజిట్స్ ఈ చివరి దానికి ఈక్వల్ అవ్వాలి. అందుగురించి నువ్వు వేద్దానుకున్న వాల్యూ ఇక్కడ 1 అయితే 116, 16 సరిపోయింది. 216 32 ఇంకా అవ్వలేదు. 3 వేద్దానుకుంటే 316 48 పని అవ్వలేదు. 4 వేద్దానుకుంటే 416 64, కానీ దాని బిఫోర్ కూడా చూసుకోవాలి కాబట్టి 4 8 జార్ 32, 3 ఉంది, 3 ప్లస్ 64 67. అదే 5 వేద్దానుకుంటే 5 8 జార్ 44, 5 16 80, 80 ప్లస్ 4 84 అబౌవ్ అయిపోతుంది. అందువల్ల ఏది సూటబుల్గా ఉంది ఇక్కడ మనకి 4 వేసాం, 4 వేసాం. 4 4 చూద్దాం, 4 4 జార్ 16, 4 2 జార్ 8, 8 ప్లస్ 1 9, 4 2 జార్ 8, తర్వాత 4 8 జార్ 32 3. డిజిట్స్ ఎక్కువైపోతున్నాయి మనకి, 4 8 వల్ల డిజిట్స్ ఎక్కువైపోతున్నాయి. ఎలా ఎక్కువ అవుతున్నాయి అంటే ఇక్కడ 4 4 జార్ చేసినప్పుడు ఆల్రెడీ 5 డిజిట్స్, 5 డిజిట్స్ ఇది 4 6 జార్ 4 సరిపోతుంది, ఇంకా 4 ఎంత వచ్చింది ఇక్కడికి మనకి 4 8 జార్ 32 3, 4 4 జార్ 16, 4 4 జార్ 16 వేసావు. 4 2 జార్ ఎంత 8, 8 ప్లస్ 1 9, 4 8 జార్ ఇక్కడ కొంచెం రాంగ్ చేస్తాం చూడండి సార్, యాడింగ్ తప్పేసాం చూడండి సార్. 4 4 జార్ 16 1, 4 2 జార్ 8, 8 ప్లస్ 1 9, 4 8 జార్ 32, 32 ప్లస్ 1 32 ప్లస్ 1 లేదు ఇక్కడ, ఎందువల్ల ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. 4 2 జార్ 8, 8 ప్లస్ 1 చేసేసాం, ఏం లేదు వాల్యూస్. 4 8 జార్ 32, 32లో 2 వేస్తే ఇంకేముంది 3. 4 6 జార్ ఎంత 24, 24 ప్లస్ 3 27 2. 4 1 జార్ 4, 4 ప్లస్ 2. సబ్ట్రాక్షన్ చేద్దాం వచ్చింది మనకు వాల్యూ, ఫైనల్ వాల్యూ 0 10, 10 నుంచి 6 పోతే 4. మరి ఇక్కడ బారింగ్ ఉంటుంది కదా, 10 నుంచి కదా పక్క పోయింది 9, 9 నుంచి 9 పోతే 0. తర్వాత ఇక్కడ ఒకటి బారింగ్ అయింది కూడా 8, 8 నుంచి 2 క్యాన్సల్ అయితే 6. ఇక్కడ 5 15 బారింగ్ వచ్చింది కదా 15, 15 నుంచి 7 పోతే ఎంత 8. ఇంకో 2 జీరోస్ వస్తాయి కాబట్టి ఇంకో 2 జీరోస్. వాడు ఇంత డెసిమల్స్ అడిగాడు 3 డెసిమల్ ప్లేసెస్, కానీ 3 డెసిమల్ చేయాలంటే ఏం చేయాలి, అప్రాక్సిమేట్ చేయాలి. ముందు అప్రాక్సిమేట్ చేయాలంటే దాని నెక్స్ట్ వాల్యూ ఏమవుతుందో చూడాలి.
నెక్స్ట్ వాల్యూ 5 బిలో ఇంకో అవసరం లేదు, అక్కడితో ఆపేయచ్చు. అందువల్ల మనకు వచ్చే ఆన్సర్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ని డెసిమల్స్ చేయమన్నాడు 3 డెసిమల్స్ కాబట్టి 4 డెసిమల్స్ చేసి అప్పుడు అప్రాక్సిమేట్లీ ఏంటంటే 5 బిలో ఉంటే తీసేయచ్చు, 5 అబౌవ్ ఉందనుకో ఆ వాల్యూ క్యాన్సిల్ చేసి దాన్ని బిఫోర్కి ఏం చేయాలి 1 యాడ్ చేయాలి. అందువల్ల చేయండి చూద్దాం సార్. దీని ప్రైస్ ఎంత అప్పుడు, దీని ప్రైస్ వస్తే ఇదేమో 8 ఇదేమో 4, ఇక్కడ ఎంత అవుతుంది 16, 1 ఉంది, ఇక్కడంతా 2 8 జా 16, 1 ఉంది, 2 6 జా 12 1 అనేది 13, 1 2 1 జా 2 ని 1 అనేది 3. దాని ప్రైస్ ఎంత వచ్చింది 33,648 వచ్చింది. ఇక్కడ ఉన్న డిజిట్స్ అన్ని 6 డిజిట్స్, ఇక్కడ డిజిట్స్ ఇవి 5, 1 వేసాం 133 ఇంకా గ్యాప్ ఉంది. 2 ఎద్దరుకున్నాం 233 66, 233 అంట 66, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకా ఎక్కలేదు. ఇప్పుడు 2 అనేది మనకు కావాల్సిన డెసిమల్స్ అన్ని 3 డెసిమల్సే, మనకు కావాల్సింది 3 డెసిమల్స్. కానీ 3 డెసిమల్స్ లో నువ్వు చేసే వాల్యూ ఎంత వచ్చింది, ఫైనల్ వాల్యూ 2.214 వచ్చింది. కానీ ఇక్కడ 4th డెసిమల్ ఏమొచ్చింది 2, 4th డెసిమల్ 2 వచ్చింది కాబట్టి ఈ 2 నెగ్లెక్ట్ చేస్తే ఫైనల్ గా మనకు వచ్చిన వాల్యూ ఎంత 2.214. therefore square root 5 is equal to 2.214. 2.214. అందువల్ల మనం చేసినప్పుడు దాని ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒకసారి ఎక్కడైనా మనం మిస్టేక్ చేసామో చూద్దారా ఒకసారి. అయితే ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్ మనకి ఎందుకు జరుగుతున్నాయి చూద్దాం ఒకసారి. ఒకసారి చూడండి, ఇక్కడ మనం చేసేటప్పుడు ట్వైస్ని దేన్ని బట్టి చేయాలి, కొంచెం ట్వైస్ చేసినప్పుడు ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 2ని ట్వైస్ చేస్తే ఎంత 4 పక్కన వేస్తున్నాం 4తో వచ్చింది. అయితే మనం వేసిన వాల్యూ వచ్చినప్పుడు ఇక దీన్ని మళ్ళీ ట్వైస్ చేస్తున్నాం, మళ్ళీ ట్వైస్ చేస్తే ఏమవుతుంది రాంగ్ అవుతుంది ఇక్కడ ఆన్సర్. అందువల్ల మళ్ళీ ట్వైస్ చేసినప్పుడు దాన్ని చేయవలసిన పని లేదు. అదనా ఆల్రెడీ 2 ఉంది, 2ని ట్వైస్ చేసేసాం కదా, ఇక్కడ 2ని ట్వైస్ చేస్తే ఎంత వచ్చింది. అందులో చేసే ప్రాసెస్ లో మనం మిస్టేక్ గురించి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం సార్ చూడండి ఒకసారి. ఇక్కడ 2ని ట్వైస్ చేస్తే 4 వచ్చింది. ఇక్కడ ఇదేంటి నువ్వు యూజ్ చేసుకున్న నెంబర్ది, నువ్వు యూజ్ చేసుకున్న నెంబర్కి దీన్ని ట్వైస్ చేయొచ్చు. దీన్ని ఆల్రెడీ చేసేసాక దీన్ని అవసరం లేదు కాబట్టి ఈ 4 అలాగే ఉంటుంది. 2ని ట్వైస్ చేస్తే ఎంత 4. ఇప్పుడు నువ్వు రాసిన వాల్యూ ఎంత 1. అందులో చూసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ 2ని ట్వైస్ చేస్తే 4 వస్తా, మళ్ళీ 4ని ట్వైస్ చేస్తే ఏమవుతుంది ఇంకా అనదర్ ట్వైస్ అయిపోతుంది. అందుకు ఒకసారి చేసినప్పుడు ఇంకా రెండోసారి చేయకూడదు. అందులో 2ని ట్వైస్ చేస్తే ఎంత 4. నువ్వు యూజ్ చేసుకున్న నెంబర్ ఎంత 2, యూజ్ చేసిన నెంబర్ ఎంత 2. అందులో 2 42 ఎంత 84. సబ్ట్రాక్షన్ ఎంత వచ్చింది, సబ్ట్రాక్షన్ ఎంత 16. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఆల్రెడీ 4 అయిపోయింది, దాన్ని ఇంకేం చేయకూడదు. వాల్యూ అయిపోయిందని మళ్ళీ చేయకూడదు, చేస్తేనే రాంగ్ వస్తుంది మనకి. అందుకు ఫైనల్ ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఫైనల్ ఆన్సర్ ఇక్కడ రాంగ్ వచ్చింది, అందువల్ల ఇది కుదరదు. ఏమైంది ఇక్కడ ఆల్రెడీ 4 చేసేకూడదు, దీన్ని చేయవలసిన పని లేదు. ఒకసారి చేసిన దాన్ని మళ్ళీ చేయకూడదు, ఒకసారి చేసిన వాల్యూ మళ్ళీ చేయకూడదు. 4 అలాగే ఉంచేసావు. ఈ 2ని ట్వైస్ చేస్తే 4 వచ్చింది. నువ్వు సూటబుల్ లెటర్ ఎంత 1 యూజ్ చేసావు. ఇక్కడ చూడండి సారి ఎంత వచ్చింది 1600. ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ 4 4 1 ఎద్దనుకున్నాం. ఇక్కడ ఎంత ఉంది 1600 ఉంది. 1 ఎత్త ఎంత వస్తుంది 1 441 441. 2 ఎద్దనుకున్నాం 2 444 2 444 అంత 808 మీద వస్తుంది. అలా మాకు కుదురుతుంది. 3 ఎద్దనుకున్నాం 3 వేసాం. 3 3 జా ఎంత 9, 3 4 జా 12, 3 4 జా 12, 12 + 1 ఎంత 13. 4 టైమ్స్ వద్దనుకున్నావు 4 వేసావు. 4 4 జా 16, 1 4 4 జా 16. చూడగా 4 3 జా ఎంత 4 4 వద్దనుకున్నాం కదా నేను. 4 4 జా ఎంత 16, 1 4 4 జా 16, 16 + 1 17, 4 4 జా 16, 16 + 1 ఎంత 17. కానీ ఇక్కడ వాళ్ళు ఎంత 1600. కానీ మనకు వచ్చిన వాళ్ళు ఎంత 4 టైమ్స్ తీసుకుంటే 4 టైమ్స్ సూటబుల్ అవుతుంది కాబట్టి ఎన్ని టైమ్స్ యూజ్ చేద్దనుకున్నా ఇక్కడ నువ్వు 3 టైమ్స్. 3 టైమ్స్ చేస్తే 3 3 జా ఎంత 9, 3 4 జా 12, 3 4 జా 12 + 1 13. సబ్ట్రాక్షన్ ఎంత 1. ఇక్కడ 9 9 నుంచి చూస్తే 7. ఇక్కడ 1 10 ఎంత 5 5 నుంచి 3 చూస్తే ఎంత 2. బాగా మన పాయింట్ ఇంకో 2 జీరోస్ యాడ్ అవుతాయి, 2 జీరోస్ యాడ్ చేసాం. ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది. నెక్స్ట్ 2ని కూడా ఏం చేస్తాం 4 వేసాం. ఇప్పుడు ఈ వాల్యూ చేయకూడదు. ఎంత వచ్చింది అక్కడికి 44. ఇక్కడ మంచి యూజ్ చేసుకున్న నెంబర్ ఎంత 3 ట్వైస్ ఎంత
3కి ట్వైస్ ఎంత 6. ఇప్పుడు సూటబుల్ నెంబర్ కావాలి. సూటబుల్ నెంబర్ కావాలంటే ఇక్కడ ఏ డిజిట్ వాడతారు కూడా ఫస్ట్ 1 ఎద్దరుకున్నాకో 1 4000 4000. 2 ఎద్దరంటే 2 4000. 2 4 ఎంత 8000. 3 ఎద్దరంటే 6 ఎద్దరుకున్నాం 6 4 24. 6 4 ఎంత 24. కానీ ఇక్కడ ఎంత ఉంది రీచ్ అవుతుంది 6 టైమ్స్. 6 టైమ్స్ ఎద్దరుకున్నాం 4th డెసిమల్ 6 వేసాం. 6 6 36 3. 6 6 36 36 3 39. 6 4 24. 24 plus 3 24 plus 3 ఎంత 27. 2 6 4 24. 24 plus 2 26. నీకు కావాల్సిన 3 డెసిమల్ కాబట్టి ఎంత వచ్చింది ఆన్సర్ 2.236. దేఫర్ ఫైనల్ ఆన్సర్ ఎంత 2.26. అంటే మనం వేసినప్పుడు ఒకసారి ట్వైస్ చేసినప్పుడు మళ్ళా చేయకూడదు. ఒకసారి ఏదైనా నెంబర్ ట్వైస్ చేసినప్పుడు మళ్ళా చేయకూడదు. చేయడం వల్ల వచ్చిన మిస్టేక్ చెప్పించాను కదా నేను. నువ్వు ట్వైస్ చేసుకుంటూ వెళ్ళిపోయావు అనుకోండి ఏమవుతుంది ఫైనల్ ఆన్సర్ రాంగ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం చేయాలి 2ని 4 ట్వైస్ చేస్తే వచ్చింది 4. నెక్స్ట్ టైం మళ్ళీ 4 చేయకూడదు. ఇంకా నెక్స్ట్ టైం వాల్యూ ఎంత 2. ఈ 2ని ట్వైస్ చేస్తే ఎంత 4. ఇక్కడ నువ్వు చూస్ చేసుకున్న నెంబర్ ఎంత 3. నెక్స్ట్ టైం 3ని ట్వైస్ చేస్తే ఎంత 6. ఈసారి నెక్స్ట్ స్టెప్లో 4 4 6 4 4 6. ఈ 6ని ట్వైస్ చేస్తే ఎంత అవుతుంది ఈ 6ని ట్వైస్ చేస్తే 12. 12కి 1 యాడ్ అవుతుంది కాబట్టి ఎంత అవుతుంది. అయితే మీకు కొంచెం డౌట్ వచ్చింది సార్ ఈ ప్రాసెస్ నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాను. అప్పుడు ఏం చేయాలంటే ఈ డౌట్ క్లారిటీ ఎక్కడి నుంచి చూడాలంటే ఇక్కడ నుంచి చూడాలి. ఇక్కడ వేసుకున్న ప్రతి వాల్యూని 2తో మల్టిప్లై చేయండి. 2 2 4. నెక్స్ట్ 2 2 22 ఎంత 44. 2 2 2 3 ఎంత అవుతుంది 446. నెక్స్ట్ స్టెప్లో 2 2 2 3 6 వాల్యూ ఎంత అవుతుంది అంటే నీకు ఇక్కడ ఉన్న కోషంట్ వాల్యూని 2తో మల్టిప్లై చేసి వేసుకోవాలి. ఎవ్రీ స్టెప్లో ఏం చేయాలి ఎవ్రీ స్టెప్లో నువ్వు డివిజన్ చేసే వాల్యూలో ఏం చేయాలి డినామినేటర్గా ఈ రైట్ సైడ్ ఉన్న కోషంట్ వాల్యూని 2తో మల్టిప్లై వేసుకుని ఏం చేయాలి సూటబుల్ నెంబర్ వేసుకోవాలి. ఇదంతా సూటబుల్ నెంబర్స్. ఇవి సూటబుల్ నెంబర్స్ ఏం చెప్తే మల్టిప్లికేషన్ చేసుకుని చూడాలి రైట్ సైడ్. అప్పుడు మనకి కరెక్ట్గా ఏ వాల్యూ రీచ్ అవుతుందో చూసుకుంటే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది కదా. నెక్స్ట్ సమ్ చూడమ్మా. Find the value of root 7 up to 6 decimals by long division method. లాంగ్ డివిజన్ మెథడ్. లాంగ్ డివిజన్ మెథడ్ ఏం చేయాలన్నా కూడా వాడు అడిగింది ఏం అడిగాడు √7. సేమ్ ఇదే ప్రాసెస్లో చేయాలి. ఎన్ని డెసిమల్స్ కావాలంట 6 డెసిమల్స్. ఒకసారి ఇదే మోడల్లో ట్రై చేద్దాం చూడండి. ఒకసారి 7 ఎలా చేసాం చూడండి. ఒకసారి ఎన్ని డెసిమల్స్ కావాలంటే 6 6 జీరోస్ 6 డబల్ జీరోస్ అంతా 12 అంటే 12 జీరోస్ వేయాలి. 0 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 12 టైమ్స్ వేయాలి. వేసాం. ఫస్ట్ 7 ఏ వాల్యూ రీచ్ అవుతుంది ఇక్కడ దానికి బిఫోర్ స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత 4. 4 అంటే 2 2 జార్ 2 2 జార్ 2 2 జార్ ఎంత 4. సబ్ట్రాక్షన్ ఎంత 3. సబ్ట్రాక్షన్ ఎంత 3. 2 జీరోస్ యాడ్ చేసాం. ఇక్కడ కోషంట్ వాల్యూ 2 ఉంది కాబట్టి 2 2 జార్ ఎంత అవుతుంది 4. 2 2 జార్ ఎంత 4. ఇక్కడ 4 ఉంది. ఇక్కడ నువ్వు ఆప్షన్ నెంబర్ యూజ్ చేసుకోవాలి. అంటే ఏ వాల్యూతో డివైడ్ చేద్దారో ఏ వాల్యూ డివైడ్ చేద్దారంటే ఇక్కడ ఫర్ సపోజ్ 1 వేసారనుకో 141 41. 2 వేద్దారనుకో 241 82. 3 వేద్దారంటే 343 129. 4 వేద్దారంటే 444 444 ఎంత 176 వస్తుంది. 5 వేద్దారంటే 545 545 ఎంత 540 ఎంత 200. 5 5 25 కాదు 225 వస్తుంది. 6 టైమ్స్ వేద్దారంటే 6 6 36
6 4 జా 24, 24 3 27, 276 వచ్చింది. ఎన్ని టైమ్స్ అది 6 టైమ్స్ చేస్తాయి. 7 టైమ్స్ చేద్దాం అనుకున్నాకో 7 4 జా 28, 7 7 జా 49, అది 4 ఇది 28 32 వచ్చేస్తుంది. అందువల్ల 7 టైమ్స్ కుదురుతుంది. 8 టైమ్స్ 6 టైమ్స్ చేస్తే 6 ఎంత అవుతుంది 276. సబ్ట్రాక్షన్ ఎంత 4, ఇక్కడ 2. మళ్ళీ ఇంకో 2 జీరోస్, ఫస్ట్ 2 జీరోస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఇంకో 2 జీరోస్, ఇంకో 2 జీరోస్ యాడ్ చేసావు. ఈసారి ఇక్కడ ఎంత ఉంది 26. 26 ట్వైస్ ఎంత 52. ఎలా చెప్తావు, ఇక్కడ ఆల్రెడీ 26 ఉంది కాబట్టి ఈ 26 ట్వైస్ ఎంత 52. ఇక్కడ థర్డ్ డెసిమల్ వాల్యూ వేయాలి. థర్డ్ డెసిమల్ ఎంత చూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత 24, ఇక్కడ ఉన్న డెసిమల్ ఎంత 24. ఏ వాల్యూతో మళ్ళీ వేస్తే 24 రీచ్ అవుతుంది, ఏ టేబుల్లో 24 రీచ్ అవుతుంది. 4 టైమ్స్ వద్దనుకున్నాను. 4 5 జా 20, 4 2 జా 10, 1 ఉంది, 1 అంటే 20 21 రీచ్ అవుతుంది. 5 టైమ్స్ రీచ్ అవుతుంది, 4 టైమ్స్ రీచ్ అవుతుంది. ఒకవేళ 5 టైమ్స్ వేద్దాం అనుకున్నాం. 5 టైమ్స్ వేద్దంటే 5 5 జా 25, 5 2 జా 10, 10 2 2 అవుతుంది, 12 అవుతుంది. 5 5 జా 25, కానీ ఇక్కడ ఎంత ఉంది 24 ఉంది. రీచ్ అబౌవ్ అయిపోతుంది. అబౌవ్ అయిపోతుంది కాబట్టి ఏ వాల్యూ ఆప్షన్గా ఉంటుంది 4. ఇక్కడ కూడా ఏం వేసావు 4. 4 4 జా 16, 4 4 జా ఎంత 16. 4 2 జా 10, 10 + 1 11, 4 2 జా కాదు 4 2 జా 8, 8 + 1 ఎంత 9, 4 5 జా 20. అంటే 4 టైమ్స్ వస్తే ఏమైంది 2096 వచ్చింది. అదే 5 టైమ్స్ వస్తే 24 కన్నా అబౌవ్ వస్తుంది, 25 మీద వస్తుంది కాబట్టి 5 రీచ్ అవుతలేదు. అందులో 4 టైమ్స్ చూసావు. 4 టైమ్స్ చూస్తే ఎంత వచ్చింది, ఈ వాల్యూ వచ్చింది. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత 4, ఇక్కడ బారింగ్ మెథడ్ ఎంత అవుతుంది 9, 9 నుంచి 9 పోతే 0, ఇక్కడ క్యాన్సిల్ అయింది కాబట్టి 3. ఇక్కడ ఆల్రెడీ ఒకటి క్యాన్సిల్ అయింది, మరి బారింగ్ మెథడ్ కదా. ఇక్కడ 4 నుంచి 1 వెళ్తే ఎంత 10, 10 నుంచి 1 పంపే కాబట్టి ఇక్కడ ఎంత 10, ఇక్కడ ఎంత అవుతుంది 9, 9 నుంచి 9 క్యాన్సిల్ అయితే 0, ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయింది కదా 3, 3 నుంచి 0 ఇస్తే 3, ఇక్కడ 10, 10 లో 6 పోతే ఎంత 4, ఇంకో 2 జీరోస్ యాడ్ చేసాం. ఇప్పుడు అక్కడ ఉన్న వాల్యూ ట్వైస్ ఎంత, ఇక్కడ ఉన్న వాల్యూ టైమ్స్ ఎంత 4 ఏమో 8 అవుతుంది, 6 ఏమో 12, ఇది ఎంత అవుతుంది 5. మళ్ళీ ఆప్షన్ వాల్యూ 4th డెసిమల్. ఇక్కడ ఉన్నది ఎంత 30, ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత 5. ఏ టేబుల్లో 5 మల్టిప్లికేషన్ చేస్తే 30కి రీచ్ అవుతుంది. డెసిమల్స్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోండి. ఇక్కడ ఎలాగా 4 డెసిమల్స్ ఇవి. 4 డెసిమల్స్ లో 3 3 తీసేసావు. ఈ 3 3 తీసేస్తే ఏమైంది, ఈ 3 డెసిమల్స్ 3 డెసిమల్ తీసేసాం. ఇక్కడ ఉన్నది ఎంత 5, ఇక్కడ ఎంత ఉంది 30. 5 టేబుల్ 30 వస్తుంది. ఏం టైమ్స్ వస్తుంది 5 టేబుల్ 30, 5 6 జా 6 తీసుకుంటా కుదరదు. ఎందువల్లంటే ఇక్కడ బిఫోర్ వాల్యూ మల్టిప్లై చేయాలి కదా, మరి అందులో 5 టైమ్స్ తీసుకో. 5 టైమ్స్ తీసుకుంటే 5 5 జా 25, 5 8 జా 40, 40 + 2 42, 4 ఉంది. 5 2 జా 10, 10 + 4 14, 1 ఉంది. 5 5 జా 25, 25 + 1. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ 5, ఇక్కడ 9 నుంచి 2 తెచ్చే 7, ఇక్కడ 3 13, 13 నుంచి 4 పోతే 9. ఇక్కడ బారింగ్ ఎంత, బారింగ్ చేసుకుంటే వెళ్ళాం. ఎలాగా ముందు 4 నుంచి చేసాం బారింగ్, ఇది ఏమన్నా 9, ఇదంతా 10, 10 నుంచి 5 క్యాన్సిల్ అయితే 5, ఇక్కడ 9, 9 నుంచి 2 క్యాన్సిల్ అయితే 7, ఇక్కడ బారింగ్ పోతే ఎంత 3, 3 నుంచి క్యాన్సిల్ అవ్వదు. మళ్ళీ బారింగ్ చేసావు, ఇదంతా 13, 13 నుంచి 4 పోతే 9, ఇక్కడ బారింగ్ లో ఒకటి పోయింది కదా ఎంత 9, 9 నుంచి 6 పోతే 3. మళ్ళీ ఇంకో 2 జీరోస్. ఇక్కడ 4 టైమ్స్ అయింది. ఇప్పటికి ఎన్ని టైమ్స్ అయింది, దీంతో 4th టైం ఇది. ఎంత టైం క్యాన్సిల్ అయింది, ఇక్కడ 5 టైమ్స్. మళ్ళీ దాని ట్వైస్. 5 డబల్ ఎంత 10, 4 డబల్ 8, 8 + 1 ఎంత 9, 6 డబల్ ఎంత 12, 1 ఉంది. 4 2 డబల్ 4, 4 + 1 ఎంత 5. ఇక్కడ ఏ ఆప్షన్, ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. సేమ్ 4 డెసిమల్స్ 4 డెసిమల్ తీసేసాం. ఇక్కడ ఫైనల్ వాల్యూ ఎంత ఉంది 39, ఇక్కడ ఉన్నది ఎంత 5. 5 టేబుల్ 39 ఎన్ని టైమ్స్ వస్తుంది, 5 టేబుల్ 39, దాని రీచ్ అయ్యే వాల్యూ 5 7 జా 35, 5 7 జా ఎంత 7, 5 7 జా 35 కాబట్టి 7 టైమ్స్ చూడు ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు రైట్ రాంగ్ కూడా చెక్ చేసుకోవాలి కదా. 5 7 జా 35, 5 7 జా 35 కాబట్టి 7 టైమ్స్ వద్దారు వేసాం. 7 7 జా
49 జీరో కాబట్టి వేసేసుకో 49 7 9 జా 63 6 7 2 జా 14 14 ప్లస్ 6 22 7 5 జా 35 ప్లస్ దాని బిఫోర్ వేళ చెప్పు మరి 35 ప్లస్ 2 37 5 టైమ్స్ 7 టైమ్స్ ఇక్కడ ఎన్ని టైమ్స్ చూసావు నువ్వు 5 7 జా చూసావు 5 7 జా 35 కాబట్టి ఈ వాల్యూస్ ఇచ్చేయండి అది 8 టైమ్స్ వస్తే 8 5 జా 40 50 వాల్యూ అయిపోతుంది 8 టైమ్స్ కుదురుతుంది అంటే ఎన్ని టైమ్స్ ఇది 7 టైమ్స్ చేస్తాను తెచ్చినాక ఇక్కడ 49 7 9 జా 63 6 7 2 జా 14 20 అయింది 2 ఉంది 37 సరిపోయింది సబ్ట్రాక్షన్ ఏదో తెచ్చింది 7 టైమ్స్ సబ్ట్రాక్షన్ ఏదో తెచ్చింది 1 ఇక్కడేమో 9 నుంచి 4 పోతాయి 5 ఇక్కడ 4 నుంచి 3 పోతాయి 1 3 9 నుంచి 7 తెస్తే 2 మళ్ళీ ఇంకేం జీరోస్ ఇంకా 2 జీరోస్ దాని ప్రైస్ చేయి ఈసారి ఎంత ఇది 7 ఉంది కాబట్టి దాని డబల్ ఎంత 14 10 కాబట్టి 11 1 4కి డబల్ ఎంత 8 9 ఇదేమో 2 ఇది 5 మళ్ళీ 6 డెసిమల్ వేయాలి 5 డెసిమల్ తీసేసావు ఇది 5 డెసిమల్స్ ఇది 5 డెసిమల్ తీసేసావు ఏమొచ్చింది ఇక్కడ 5 టేబుల్లో 27 5 టేబుల్ 27 ఎన్ని టైమ్స్ కదా 5 5 జా 25 అయితే రైట్ హ్యాండ్ కూడా చూసుకో కదా 5 5 జా సరిపోతుందేమో అని 5 టైమ్స్ చూద్దాం 5 5 జా 25 2 5 4 జా ఎంత 20 20 ప్లస్ 2 22 5 1 జా 5 5 ప్లస్ 2 7 5 9 జా 45 4 5 2 జా 10 10 ప్లస్ 4 14 5 5 జా 25 25 ప్లస్ 1 26 ఇది 27 ఇది ఎంత ఉంది 26 రీచ్ అవుతుంది కాబట్టి ఎన్ని టైమ్స్ ఇది 5 టైమ్స్ 2 6 4 5 7 2 5 సబ్ట్రాక్షన్ చేద్దాం వచ్చింది 5 ఇక్కడ 9 నుంచి 2 కలిసి 7 ఇక్కడ 10 నుంచి 7 పోతే 3 ఇక్కడ బారింగ్ పోయింది ఆల్రెడీ 5 నుంచి ఓడిపోయింది కదా ఎంత 4 14 నుంచి 9 5 కలిసి వస్తే 9 ఇక్కడ బారింగ్ పోయింది 0 బారింగ్ వస్తే 10 నుంచి 4 పోతే 6 ఇక్కడ 7 నుంచి ఓడిపోయింది కదా ఇంకెంత 6 చేయవలసిన పర్లేదు ఇంకా మళ్ళీ ఇంకో 2 జీరోస్ ఇక్కడతో మనకి 6 డెసిమల్స్ అయిపోయినాయి 1 2 3 4 5 6 అని అడిగింది 6 డెసిమల్స్ కాబట్టి అక్కడితో అయింది కానీ రైట్ వాళ్ళు చూసుకోవాలి కదా ఇక్కడ దాన్ని ట్రై చేయండి సరే 5కి 10 14 15 1 5కి 10 11 1 ఇది 9 తర్వాత 12 5 10 అయింది 15 11 తర్వాత 9 తర్వాత 52 6 డిజిట్స్ వచ్చినాయా ఇంకోటి రావాలనుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ 6 ఇందాక వచ్చేసింది కదా ఇది మనం వేసిన వాల్యూ ఇది 52 9 1 5 0 ఇప్పుడు మనం డెసిమల్ వేయాలి దాన్ని ట్వైస్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత 5 టైమ్ 10 అయింది తర్వాత 17 అంటే 14 50 అయింది తర్వాత 10కి 11 అయింది తర్వాత 4కి 2 4 జార్ 8 8 ప్లస్ 1 9 2 26 ఎంత 52 ఇప్పుడు ఇక్కడ నాకు ఎన్ని డెసిమల్స్ ఇవి 6 డెసిమల్ తీసేసాం ఇక్కడ ఆల్రెడీ ఎన్ని వచ్చినాయి 1 2 3 4 5 6 ఇక్కడ 1 2 3 4 5 6 7 ఇక్కడ 6 డెసిమల్స్ ఉంటే ఇక్కడ 5 వచ్చినాయి ముందు 6 వచ్చినాయి ఇక్కడ డెసిమల్స్ అన్ని 7 నువ్వు వరుస ఇక్కడ ఒక డెసిమల్ వేద్దనుకున్నావు అది 1 ఎత్తనే సూటబుల్ అవుతుంది ఎందుకు సూటబుల్ అవుతుంది 1 ఎత్తుంటే 52 91 501 ఇక్కడ 6937501 అందువల్ల 52 91 501 సరిపోయలేదు డెసిమల్స్ 1 వేస్తే సరిపోతుంది అదే 2 వేద్దాం అనుకున్నాం ఇంకో 2 5 10 ఇంకో డెసిమల్ యాడ్ అయిపోతుంది డెసిమల్ అంటే ఇక్కడ 7 డిజిట్స్ అయితే ఇక్కడ ఎన్ని వస్తున్నాయి 8 వస్తున్నాయి 1 కాకుండా 2 వేద్దాం అనుకున్నాం అనుకోండి ఎన్ని డెసిమల్స్ వస్తున్నాయి ఇక్కడ 7 డెసిమల్స్ వస్తున్నాయి కానీ ఇక్కడ మనకి 7 తోనే సరిపోవాలి 8 పని అవ్వదు కాబట్టి ఇక్కడ సూటబుల్ నెంబర్ ఎంత 1 దేర్ఫోర్ ఫైనల్ గా దానికి వచ్చిన వాల్యూ ఎంత 2.645751 మన ఫైనల్ వాల్యూ ఎంత దేర్ఫోర్ స్క్వేర్ రూట్ 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆన్సర్ 2.64
5751 ఇది ఫైనల్ ఆన్సర్ కదా. ఎంత టైం టైం ఫైవ్ 25 5 40 40 ఒకసారి ఇక్కడ చూడమ్మా సార్, ఇక్కడ వాల్యూ చూడండి సార్. ఇక్కడ మనం మల్టిప్లికేషన్ లో ఒక నెంబర్ మిస్ అయింది. ఇక్కడ చూసారా సార్ సరిగ్గా 5 టైమ్స్ చేసినప్పుడు 5 5 జర్ ఎంత 25 2 ఉంది. 5 4 జర్ 5 5 జర్ 25 2 5 4 జర్ 20 20 ప్లస్ 2 22 5 1 జర్ 5 5 ప్లస్ 2 7 5 9 జర్ 45 4 ఉంది. 5 2 జర్ ఎంత 10 10 ప్లస్ 4 14 1 5 5 జర్ 25 25 ప్లస్ అంటే అవుతుంది వాల్యూ. డెసిమల్స్ చూసుకోండి సార్, ఇక్కడ అదనా డెసిమల్స్ వస్తే మనకి ఇంకా ఇలా డెసిమల్స్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఎంత అవ్వాలంటే ఇక్కడ 68 5768 ఫైనల్ ఆన్సర్ 5768. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ వాల్యూ సరిపోయింది 2, తర్వాత 6, తర్వాత 4, నెక్స్ట్ ఎంత 5, నెక్స్ట్ ఎంత 7. ఇక్కడ చూస్తే మనకి మల్టిప్లికేషన్ లో కొంచెం మిస్టేక్ జరుగుతుంది అదనా. అందువల్ల ఫైనల్ ఆన్సర్ మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిందంటే 2.645768 టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది. మనం చేసిన మెథడ్కి ఆడు ఇచ్చిన ఆన్సర్కి.